అందరికీ వందనాలు. నేను ఆమోస్ రాజు గారి చిన్న కుమారుణ్ణి. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామంలో వందనాలు. ఈ సమయంలో యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలకు కారణం చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, మనిషి పాపం చేయకుండా కావాల్సిన మాటలను ఇతరులకు బోధించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనిషి పుట్టినది మొదలుకొని మరణించే వరకు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, అది తల్లిదండ్రులకే కానీ పెద్దలకే కానీ ఎలా లోబడాలో, ఎలా విధేయత చూపాలో నేర్పించటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. మనిషి పాపం చేయకుండా పరిశుద్ధంగా ఎలా బతకాలో, పరిశుద్ధంగా ఎలా ప్రకటించాలో నేర్పించటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు బోధించిన మాటలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అందుకని అందరూ బైబిల్ చదువుతూ బైబిల్ అర్థాలు అందరూ తెలుసుకుంటూ పాపానికి ఎలా దూరంగా ఉండాలో, పాపాన్ని ఎలా ఓడించాలో బైబిల్లో రాసి ఉంది. అందరూ పాపాన్ని ఓడించి పరలోకం చేరదాం. ఈ నా మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.